మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం సుందరరామిరెడ్డి గారు. నమస్తే. ఒక సీనియర్ సిటిజన్ దగ్గర 5 lakhs ఉన్నాయండి. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? సో మీరు సీనియర్ సిటిజన్ అంటున్నారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి ఇదే మనీ మీద వాళ్ళు సర్వే అవ్వాలి అనుకుంటే అంటే ఖచ్చితంగా సేఫ్టీ ఉన్న చోట మనం పెట్టాలి. అంటే ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బెటర్గా? సో క్యాపిటల్ గ్యారంటీ ఉన్న స్కీమ్స్ అయితేనే వాళ్ళు బెటర్ అనమాట. ఈక్విటీ మార్కెట్ కొంచెం కూడా రికమెండ్ చేయకూడదు ఆ టైంకి, ఎందుకంటే ఈ 5 lakh వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి. ఒకటి సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్స్ అని ఉంటాయి, అవి కేవలం 60 ఏజ్ దాటిన వాళ్ళకి ఉంటాయి అనమాట. ఆ స్కీమ్లో పెడుతుందంటే వడ్డీ బాగా వస్తుంది, ఆల్మోస్ట్ 8.2% వడ్డీ వస్తుంది. 8.2 వస్తుందా సార్? 8.2. అయితే దీంట్లో 30 లక్షల వరకు అలో చేస్తారు. అంటే ఈ స్కీమ్ 5 years ఉంటుంది, కావాలంటే తర్వాత ఒక 3 సంవత్సరాలు పొడించుకోవచ్చు. ఓకే. కాబట్టి ఎవ్రీ మంత్ లాగా నీకు రాదు, 3 monthsకి ఒకసారి వడ్డీ ఇస్తారు. 3 monthsకి ఒకసారి వడ్డీ ఇస్తారు. మనం 5 lakhలో 2-3 లక్షలు దీంట్లో పెట్టుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ మొత్తం పెట్టేది ఎమర్జెన్సీ నీడ్స్ ఉంటే డబ్బు కావాలి కదా. అవునవును. అందుకని కొంత దీంట్లో పెట్టుకోవచ్చు. అలాగే పోస్టల్ డిపాజిట్ స్కీమ్స్ ఉంటాయి, అవి కూడా నీకు ఆల్మోస్ట్ 8% దాకా ఇస్తారు, 7-8% దాకా మధ్యలో ఇస్తారు. ఓకే. పోస్టల్లో కూడా అందులో ఇన్వెస్ట్ చేశారనుకోండి, మంత్లీ తీసుకోవచ్చు, క్వార్టర్లీ తీసుకోవచ్చు, ఇయర్లీ తీసుకోవచ్చు, మీ ఇష్టంగా. పోస్టల్ సీనియర్ సిటిజన్ స్కీమ్స్ అంటే ఇస్తారన్నమాట. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ కూడా సీనియర్ సిటిజన్స్ సపరేట్గా ఇస్తారు, వాళ్ళకి 0.5% ఎక్స్ట్రా ఇస్తారు. ఎనీ బ్యాంక్. అయితే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కన్నా, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కన్నా, అంటే స్మాల్ బ్యాంకింగ్ కంపెనీస్ ఉంటాయి కొన్ని, స్మాల్ బ్యాంక్స్ అనమాట. అవి అంటే ఆర్బీఐ రిజిస్టరే, బట్ బ్యాంక్ ఇచ్చింది జన ఫైనాన్స్ స్మాల్ బ్యాంకింగ్ అంటారు. అవునవునవును. అలాంటి చాలా ఉంటాయి, వాళ్ళైతే 8.5 దాకా ఇస్తారు. 8.5 పైగా బ్యాక్డ్ బై ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలాంటి వాటిలో ఉత్కర్ష స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మీరు గూగుల్లో టైప్ చేయండి, వస్తే బోర్డు అని. మీకు నియరెస్ట్గా ఏదైనా బ్రాంచ్ ఉంటే ఆ బ్రాంచ్కి వెళ్ళండి. కాకపోతే ఆర్బీఐ 5 లక్షల వరకు గ్యారెంటీ ఇస్తుంది. అంటే ఏదైనా మన బ్యాంక్లో డిపాజిట్ చేస్తే ఆ బ్యాంకు గల్లంత అయితే 5 లక్షల వరకు వాళ్ళు ఇన్సూరెన్స్ చేస్తారు, కాబట్టి వాళ్ళందరికీ బ్యాక్ వచ్చేస్తాయి. కాబట్టి మోర్ దెన్ 5 lakhs పెట్టుకుని ఉండటం బెటర్. అందుకని ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటే అంతమంది పేరు మీద తలా 5 లక్షల వరకు అయితే మ్యాక్సిమం ఎలా చేస్తారు. కాబట్టి ఇండియాలో ఎక్కువ వడ్డీ వచ్చే అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎవరికి అంటే సీనియర్ సిటిజన్స్కి, అది కూడా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్లో ఎక్కువ వడ్డీ వస్తుంది. అందుకని ఈ లార్జ్ బ్యాంక్స్ లైక్ ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐ బ్యాంక్ వీటిలో వద్దు, వాటిల్లో మీకు 6-7 దాకా వస్తుంది. బట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో మాత్రం బ్యాక్డ్ బై ది ఆర్బీఐ అప్ టు 5 lakh వరకు, కాబట్టి అందులో పెట్టుకోవచ్చు. ఏదైనా కానీ మీ రిక్వైర్మెంట్ మంత్లీ ఇన్కమ్లా కావాలి అలా అనుకుంటే మాత్రం సీనియర్ సిటిజన్ స్కీమ్స్లో కూడా రాదు, క్వార్టర్లీ ఒకసారి వస్తుంది. కాబట్టి మనం మీరు పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది. బ్యాంక్ డిపాజిట్స్లో మంత్లీ క్వార్టర్లీ ఇలా ఉంటే ఛాయిస్ ఉంటుంది, అంటే పోస్టల్ కూడా ఛాయిస్ ఉంటుంది మీకు. ఈ 5 lakh రూపీస్లో అందులో ఒక 1 lakh అట్లా వరకు ఎమర్జెన్సీ ఫండ్స్ లాగా ఉంచుకొని, ఎందుకంటే ఓల్డ్ ఏజ్లో ఎమర్జెన్సీ నీడ్స్ ఎక్కువ ఉంటుంది, ఉంచి మిగతా ఇందులో పెట్టేసుకొని తీసుకోవచ్చు, అమౌంట్ని తీసుకోవచ్చు. నీకు అదే ఈ 5 lakh రూపీస్ అర్జెంట్ కాదు, నీకు వేరే ఇన్కమ్ ఉంది, రెగ్యులర్ ఇన్కమ్ అలా అనుకున్నారనుకోండి, అప్పుడు కాకపోతే ఈక్విటీని కలపచ్చు, కొంచెం వడ్డీ ఎక్కువ రావాలనుకుంటే. అప్పుడు ఏంటంటే నువ్వు అగ్రిస్ లేదా కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ ఉంటాయి. కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ అంటే ఎట్లా? అంటే వాళ్ళు ఏంటంటే 75% ఈ క్యాపిటల్ గ్యారంటీ ఉన్న స్కీమ్స్లో పెడతారు, అంటే డెట్ ఫండ్స్లో పెడతారు. 25% మాత్రమే ఈక్విటీలో పెడతారు. ఈక్విటీలో పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ రిటర్న్స్ వస్తుంది, బట్ షార్ట్ టర్మ్కి అది సూట్ అవ్వదు, కొంచెం లాంగ్ టర్మ్ ఉండే వాళ్ళకి అనమాట అది. అప్పుడు ఏంటంటే మనకి బ్యాంకులు ఇచ్చే 8%తో పోల్చుకుంటే అందులో ఏంటంటే 10-12 దాకా రావచ్చు. 10 to 12 దాకా రావచ్చు అందులో. అందుకని మీ రిక్వైర్మెంట్ ఈ డబ్బే మెయిన్ ఇంపార్టెంటా, లేకపోతే వేరే ఏదైనా మీ క్యాష్ ఫ్లో ఏదైనా ఉందా అన్నదాన్ని బట్టేసి మనం రికమెండ్ చేయాల్సి ఉంటుంది. అందుకని ఫినాన్స్ ఎప్పుడు పర్సనల్, అది 1-to-1 అనమాట. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటో మనకు తెలిస్తే, వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ మనకు తెలిస్తే దాన్ని బట్టేసి మనం కస్టమైజ్ చేయొచ్చు అనమాట. అదర్వైజ్ లూజ్గా అందరికీ ఇది తీసుకొని ఇంత వచ్చిందని చెప్పకూడదు. బట్ ఎవరైనా సరే క్యాపిటల్ గ్యారెంటీ ఉండాలి, మాకు రిస్క్ వద్దు, మాకు తక్కువ వచ్చినా పర్వాలేదు అనుకుంటే మాత్రం పర్టికులర్గా 60 దాటిన వాళ్ళకి ద బెస్ట్ అంటే మాత్రం సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్స్. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు, ప్లస్ 3 నెలలకోసారి వడ్డీ ఇస్తూ ఉంటారు. అందులో 8.2% ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ అనమాట. రెండోది మీకు దగ్గరలో ఉన్న ఆ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి వెళ్ళండి, ఎంక్వైరీ చేయండి, 8.5 దాకా ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. రెగ్యులర్ బ్యాంక్తో పోల్చుకుంటే అందులో డెఫినెట్గా ఎక్కువ ఇస్తారు. ఇది ఎంత వద్దు అంటే రూరల్ ఇండియాలో ఉన్నారనుకోండి, ఈ బ్యాంక్స్ ఉండవు, ఈ సేవింగ్స్ ఉండవు కదా, పోస్టల్ డిపార్ట్మెంట్కి వెళ్ళండి. ఈ సీనియర్ సిటిజన్ స్కీమ్ కావాలంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో కూడా దొరుకుతాయి మీకు, అక్కడ మీద దొరుకుతాయి, లేదా పోస్టల్లో కూడా దొరుకుతాయి.
ఓకే. ఏదేమైనా సరే మీకు ఎనీవేర్ బిట్వీన్ 7 to 8% వచ్చే ఛాన్స్ ఉంది. ఇండియాలో సీనియర్ సిటిజన్స్ ఎక్కడ పోయినా సరే మీకు ఎక్స్ట్రా 0.5% వరకు వడ్డీ ఎక్కువ ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. ఎందుకంటే చాలామందికి కొంతమంది దగ్గర ఉంటుంది అమౌంట్. అవును. ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే లైఫ్ స్టైల్ పెరిగిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే 5 lakhs అనేది మినిమంగా పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమందికి ఉండకపోవచ్చు కానీ, బట్ మంచి ఆప్షన్ చెప్పారు. దాంతోపాటు ఒక 2 lakhs యావరేజ్ పెట్టుకోండి. మిగతాది ఎమర్జెన్సీ ఫండ్స్ కోసం 1 lakh మామూలు బ్యాంకులో పెట్టుకోవచ్చు. అట్లా మనం మేనేజ్ చేసుకోవచ్చు. బేసిక్గా ఎవరైనా సరే రిటైర్మెంట్కి వచ్చేలోపు ఈ 5 లక్షలు 10 లక్షలు కాదండి. ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఏంటంటే మినిమం ₹1,00,00,000 వర్స్ట్ సినారియోలో 1 కోటి పెట్టుకోవాలి దగ్గరలో. ఎందుకంటే ఏమొస్తుంది ఇవాళ రిపోర్ట్లో? అవును. ఒక హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఫీజు 1000-2000 ఉంటుందండి. చేయబట్టుకుంటే 2000 అవుతుంది. అందుకని ఇంతకుముందులాగా లివింగ్ కాస్ట్ లేదు ఇప్పుడు. అందుకని మినిమం మంత్లీ హైదరాబాద్లో కనుకుంటే 2 lakh ఇన్కమ్ వచ్చేలాగా, లేదా టైర్ 2 సిటీస్ లైక్ నల్గొండ ఇలాంటి చోట్ల ఉంటేనేమో కనీసం 1 లక్ష వచ్చేలాగా, అంటే పక్క పల్లెటూరులో ఉన్నాం అనుకోండి కనీసం 50,000-70,000 వచ్చేలాగా అట్లా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ కాస్ట్ అనేది మనం ఉండే ఏరియాని బట్టి ఉంటుంది అనమాట. రూరల్ ఇండియాలో ఒక కాస్ట్ ఉంటే సిటీలో మెట్రోపాలిటన్ సిటీ హైదరాబాద్లో ఇంకో కాస్ట్ ఉంటుంది. ముంబైలో ఉన్నాం అనుకోండి 1 లక్ష కాదు 2 లక్షలు కూడా నథింగ్ అక్కడ. అందుకని ఉంటుంది. అందుకని రిటైర్మెంట్ ప్లాన్ ఎర్లీ స్టేజ్లో చేసుకుంటే లేట్ ఏజ్లో హ్యాపీగా బతకొచ్చు అనమాట. ఎందుకంటే 60 నుంచి 90 దాకా వితౌట్ ఇన్కమ్ లేకుండా సర్వే అవ్వాలంటే ఈ 5 lakhs 10 lakhs అనేది నథింగ్ యాక్చువల్గా. బట్ స్టిల్ ఉన్నంతలో మీకు కావాలనుకుంటే మాత్రం క్యాపిటల్ గ్యారెంటీ ఉండే ఫండ్స్ మాత్రం ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ద సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్కి వెళ్తాయి. తర్వాత ఏమో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి వెళ్ళండి. మూడోదేమో పోస్టల్ డిపాజిట్ తీసుకోండి. ఈ 3 అయితే క్యాపిటల్ గ్యారెంటీ ఉన్న ఫండ్స్ అనమాట. అండ్ రైన్ అయినా షైన్ అయినా సరే మీ క్యాపిటల్ గ్యారెంటీ ఉంటుంది. మీకు ఎంతకంత వడ్డీ వస్తూ ఉంటుంది. బట్ మీకు ఈ డబ్బు ఇంపార్టెంట్ కాదనుకుంటే మాత్రం ఈక్విటీకి ఎంతకంత కాంపౌండ్ కలుపుకోండి అనమాట. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.